వెల్కమ్ టు S90 న్యూస్. ప్రస్తుతం మనం పెగడపల్లి గ్రామంలో ఉన్నాము. వర్షాలు కాస్త లేటుగా పడడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఎలా ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి వాళ్ళ మాటలో తెలుసుకుందాం. రైతులకు చాలా చేస్తుంది, రైతు బంధు పథకం ఇస్తుంది, ఉచితంగా ఎరువులు ఇస్తుంది, నిరంతర విద్యుత్ ఇస్తుంది. ఈ ప్రభుత్వం వస్తే బాగుంటుందా లేకుంటే వేరే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు? ఇదే రావాలండి. ఇది వస్తేనే ఇప్పుడు కాళేశ్వరం ఒక ప్రాజెక్టు పెట్టి అయిపోతుంది. అది అయిపోయిందంటే మాకు నీళ్ళు ఎక్కువ ఎస్ఆర్ఎస్పీ సరిగ్గా నీళ్ళు రావట్లేదు. నీళ్ళు ఇచ్చేది సరిగ్గా ఒకవేళ కాళేశ్వరం అయిందంటే నీళ్ళు వస్తాయి కాబట్టి మాకు ఈ ప్రభుత్వం కదండి. రైతులు ఎంత కష్టాలు పడుతున్నారో మన ప్రభుత్వం వల్ల వాళ్ళకు చాలా మేలు కలిగిందని అంటున్నారు. మళ్ళీ ఈ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వం రైతులకు ఇంకా కొన్ని సదుపాయాలు కల్పించాలని కోరుకుంటున్నాం. సంధ్య, వరంగల్. వెల్కమ్ టు S90 న్యూస్. ప్రస్తుతం మనం పెగడపల్లి గ్రామంలో ఉన్నాం. పట్టెడు అన్నం దొరకడానికి ముందుగా గుర్తొచ్చే పేరు రైతన్న. ఆ రైతన్న ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. గత 20 రోజుల నుంచి వర్షం పడడం వల్ల వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అటు మొక్కజొన్న, ఇటు పత్తి చాలా ఇబ్బందిగా ఎదుర్కొని వాళ్ళు పురుగు పడడం, మొక్క ఎదగాల్సిన సమయంలోనే వర్షం రావడం వల్ల పంట చాలా దెబ్బతింటుందని వాళ్ళు వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి ఎంత ఆర్థిక సహాయం అందుతున్నప్పటికీ వర్షాల ప్రభావం వల్ల ఈ కాలం అటు ఇటుగా మారడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకే ప్రభుత్వం నుంచి ఇంకొంచెం ఆర్థిక సహాయాన్ని పొందాలని వాళ్ళు ఆశిస్తున్నారు. రైతన్న మేలుగా ఉంటేనే తెలంగాణ ప్రభుత్వం గొప్పగా ఉంటుందని మన కేసీఆర్ అన్న మాటల్లో అది నిజం చేయడానికి కేసీఆర్ గారు చాలా ప్రయత్నిస్తున్నప్పటికీ కొద్దిగా కొంచెం లోటుపాట్లు ఉన్నాయని వాళ్ళ సమస్యను చెప్పడం జరిగింది. వర్ష ప్రభావం వల్ల వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది ఒక అమ్మ మాటల్లో, రైతు మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీ పేరేంటి? స్వరూప. ఇక్కడేనమ్మా, మీరు ఇక్కడే వ్యవసాయం చేస్తారా? మా పెగడపల్లి. ఈ పంట ఈ వర్ష ప్రభావం వల్ల ఎలా దెబ్బతింది? 20 రోజుల నుండి వర్షం పడుతుంటే మొత్తం జాలు పట్టిపోతాయి, ఎదుగుతలేవు చెట్లు. మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. చూసాం కదా, ప్రభుత్వం నుంచి వాళ్ళు ఇంకొంచెం మేలు కోరుకుంటున్నారు. ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్నప్పటికీ ఇంకా కొద్దిగా మేలు చేసినట్టయితే రైతన్న జీవితం చాలా మెరుగుపడుతుందని వాళ్ళు అడుగుతున్నారు. వర్షాలు సరిగా పడకపోవడం వల్ల మరో రైతు పడుతున్న కష్టాలు ఒకసారి వారి మాటలు తెలుసుకున్నాం. మరో రైతు మన దగ్గర ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు వర్షాలు కంటిన్యూస్గా పడుతున్నాయి కదా, దానివల్ల మీరు ఏం ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు? ఇప్పుడు నాటు వాళ్ళకు ఏం ప్రాబ్లం లేదు. వరి మొక్కజొన్న వాళ్ళకు ఇబ్బంది అవుతుంది, పత్తి వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. పత్తిలో గడ్డి బాగా అయింది, వాళ్ళకి అరకదోలుతా ఉంటే సాగుతలేదు, చేనులు ఏపున వస్తారు. ఇప్పుడు వర్షం లేటుగా పడడం వల్ల పంటకు నష్టం వెనుక పడిపోయింది కదా సార్, దానివల్ల ఏమన్నా ఇబ్బంది ఉందా? ఇబ్బంది అంటే ఇక దాని వర్షాన్ని చూసే పని చేసుకుంటూ పోతాను. వర్షం లేని పని ఎక్కడ చేస్తారు? దాని ప్రభుత్వం నుంచి ఏమైనా కోరుకుంటున్నారా? ప్రభుత్వం సాయం చేస్తే బాగానే ఉంటుంది. అంటే ప్రభుత్వం సాయం చేస్తుంది కదా సార్, రైతు బంధు పథకం కింద ఇట్లా మనీ ఇస్తుంది కదా. రైతు బంధు పథకం చాలా బాగున్నది. ఇక మళ్ళీ పంట కోరుకుంటే ఏమి ఇస్తారు? ఇక గదే రైతు బంధు పథకంతోనే సమాప్తం చేసి ఉచితంగా ఎరువులు కూడా ఇస్తామని చెప్తున్నారు కదా, ఉచితంగా ఎరువులు ఇస్తామని అది సాధ్యం కాలేదు, మాటల వరకే సరిపోయింది. ఇంకా ఏం ఆశిస్తున్నారు? రైతు బంధు రాకముందు 1180 డిఏపి, ఇప్పుడు 1305. రైతు బంధు రాగానే ధరలు పెరిగినాయి, సెంట్రల్ గవర్నమెంట్ పెంచేసి. వాళ్ళు ఇచ్చే 4000కు అంతా పెంచింది కదా సార్, దాని వల్ల మీరు అటు పెరిగింది కానీ ఇటు రేటు పెరిగింది కదా. అటు రైతు బంధు ఇచ్చిన ప్రకారం ఇటు మళ్ళీ బస్తాలో పెరిగింది. ప్రభుత్వం ఉండాలని అనుకుంటున్నారా లేకపోతే వేరే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారా? ఇదే ప్రభుత్వం టీఆర్ఎస్ ఇంకో 5 సంవత్సరాలు కంటిన్యూ అయితేనే రైతు ఏమైనా బాగుపడుతుంది. ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు రైతులు. అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా మన తెలంగాణ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. కంటిన్యూగా వర్షం పడుతుంది కదా, ఆ వర్ష ప్రభావం వల్ల మీ పంటకి ఎలాంటి నష్టం జరిగింది? 20 రోజుల నుంచి వానబడి మొత్తం పత్తి గడ్డి బాగా లేచింది, పత్తి చెట్లు చచ్చిపోయింది. దీనికి ప్రభుత్వం ఏమైనా సాయం చేయాలని కోరుతున్నాం.
ఆల్రెడీ సబ్సిడీ ఇస్తున్నారు. రైతు బంధు పథకం కింద ఎకరానికి 4,000 చొప్పున పంట 2 పంటలు కలిపి 8,000 అందుబాటులో ఉంది కదండి. ఇంకెలాంటి సహాయం కోరుకుంటున్నారు మీరు ప్రభుత్వం నుంచి? పత్తికి ఇట్లా డ్యామేజ్ అయినందుకు ఏమన్నా సబ్సిడీ లెక్క ఇవ్వడం వాళ్ళని కోరుకుంటున్నాను. గత 20 రోజుల నుంచి కంటిన్యూగా వర్షం పడడం వల్ల మొక్కజొన్న చూసినట్లయితే ఎర్రబడి వాటికి ఎన్నో చీడలు వచ్చి రైతులు బాగా నష్టం పొందుతున్నారు. ఆఖరికి ఒక రైతు ఇంకో రైతుకు కూలికి వెళ్ళే పరిస్థితికి చోటు చేసుకుంది. ప్రతి దానికి దినుసులు పెరుగుతున్నాయి కానీ ప్రతి దినుసులో కానీ మందులో కానీ దేని కానీ ఫిక్స్ రేట్లోనే ఉన్నాయి. దాని గురించి అది బాగా ఏం తట్టుకోలేకుండా పోతున్నారు. అట్లా జనాలు ఆగమైపోతున్నారు. మద్దతు ధర వస్తుందని మద్దతు ధర ఏమొస్తుంది, ఏమైతే వచ్చినా దండగ. పెట్టుబడికి పోను మద్దతు ధర వచ్చిన లాభం ఏం లాభం ఏమి ఉండలేదు, ఏం కూలిస్తే సరిగా వచ్చట్లేదు. మరో రైతు మన పక్కనే ఉన్నారు. వారి మాటల్లో వారి వరి పంట గురించి ఏ విధంగా మాట్లాడతారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరేంటండి? నా పేరు కోరమల్. వ్యవసాయం చేస్తారు ఇక్కడ మీ పొలం ఇదేనండి? ఇది కాదు, అక్కడ మరి కానీ వేరే రైతు. వర్షాలు అధికంగా పడడం వల్ల ఏమైనా పంట నష్టం జరిగిందా అండి? అధికంగా పడుడు కాదు, ఇక్కడ అధికంగా లేటుగా వర్షాలు పడు నార్లు ఎండిపోయి పదనంగా టైం బై టైం వాన పడకు. మొన్నటి వర్షం పడ్డది, అంతకుముందు వర్షాలు లేవు, నార్లు ఎండిపోయినాయి చాలా. అట్లా రైతులు చాలా కోల్పోయారు. ఇప్పుడు ఈ 3 రోజులకు అందు కొడుతానంటే ఇంకా పంట నష్టాలంటే ఇంకా పత్తులు వేరే పంట నష్టాలతో జరుగుతున్నాయి. ఇక్కడ ఏ పంట కానీ అదనంగా టైం బై టైంకు వర్షాలు లేక బాగా ఇబ్బందులు రైతులు కోల్పోతున్నారు ఇక్కడ. మరి 24 గంటలు కరెంటు సదుపాయం ఉందండి కదా, ఇప్పుడు మరి దాన్ని వినియోగించుకోవట్లేదా మీరు? దాన్ని వినియోగించడం కంటే అందరికీ లేవు కదా బాయిలు. 100కు 100% ఉంటున్నా అది బాగుంటుంది. 100లో ఒక 30% 20% బాయిలు ఉన్నాయి. అందరు కినాల కిందనే కినాల ఆధారం మీదనే బతికేటోళ్ళు ఉన్నారు ఇక్కడ. దానికి ఏం ప్రాబ్లం వచ్చిందండి? దానికి ఏం ప్రాబ్లం అంటే పైన వర్షాలు లేవు. మహారాష్ట్ర, బొంబాయి అటు ముఖాన్ని ఉంటే మన పోషంపాడుకు వస్తాయి. అక్కడ నుండి అక్కడ వర్షాలకి ఇటు వస్తలేవు. ఇప్పుడు కినాల మీద సుతా ఆధారం మీద ఉన్నారు కానీ టైంకు వచ్చేటట్లేవు. అక్కడ వర్షాలు సుతా పెద్దగా లేవు. మామూలుగా అక్కడికి వర్షాలు ఉన్నాయి, మామూలుగా ఇక్కడికి మన పోషంపాడుకు వస్తానే ఎంత వెళ్తుంది మామూలుగా. ప్రభుత్వం నుంచి ఏమైనా మీరు ఏమైనా సహాయం కోరుకుంటున్నారండి? ఎందుకంటే లేటుగా వర్షాలు పడ్డాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మాకు సాయం చేయాలని కోరుతున్నాం, అంతే, ఏం లేదు. ఆల్రెడీ ప్రభుత్వం నుంచి చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు కదండి. రైతు బంధు పథకం కింద ఎకరానికి 4,000 చొప్పులు ఇస్తున్నారు కదా, అది అందుబాటులో వచ్చిందండి? ఇక ఎకరాన 4,000 ఇచ్చిండ్రు. ఇప్పుడు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం సొసైటీ ఎట్లా ఉంటుంది గవర్నమెంట్ వాళ్ళు పోయినసారి 1490 కొన్నది, ఈసారి 1590 కొన్నది. 1590 కొన్నది కానీ డిఏపికి పోయినసారి 1150 ఉంటే ఇప్పుడు 1280 చేసింది. అది నష్టం కాదు, వాళ్ళు పెట్టింది ఏముంది, అక్కడ చూపెట్టింది, ఇక్కడ కొడతాను. ఇప్పుడు మద్దతు ధర అనేది ఏం లేదండి? మద్దతు ధర ఎక్కడున్నది, అక్కడ మద్దతు ధర 180 రూపాయలు పెంచినామన్నారు. ఇక్కడ 200 రూపాయలు మళ్ళీ డిఏపి కానీ 20 కానీ ప్రతి దానికి 200 రూపాయలు అదనంగా పెంచిండు. ఇక రైతు ఏం కోరుకుంటాడు? ఇటు చూపెట్టి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందినప్పటికీ పెట్టుబడి అనేది పెరిగిపోవడం వల్ల, మద్దతు ధర రాకపోవడం వల్ల రైతు అనేవారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వారి మాటల్లో స్పష్టంగా తెలుస్తుంది వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారని. కెమెరామెన్ గణేష్తో సౌమ్య, వరంగల్.